రోడ్డు మధ్యలో పడిపోయినా అన్న. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఫ్రాంకీ బాయ్ యూట్యూబ్ ఛానల్. వెళ్ళే లారీ స్పీడ్ గెస్ చేయండి. గాలికే పడిపోయింది ఆ గేటు. అదే మనల్ని గుద్దే ఇంకేమైనా ఉందా? పటాష్! ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నేను చూపించే గుడి ఒక ట్రాన్స్జెండర్ కట్టిందంటే అమ్ముతావా? ఇది ప్రజలకు తెలియాలి. నిజమండి, ఒక చిన్న రాయితో పెట్టి ఇప్పుడు గుడే కట్టేసింది వితిన్ 6 months లో. గ్రేట్. కొన్ని ఇన్సిడెంట్లు మర్చిపోలేకపోతున్నాం. ఆ కవర్లు చూడండి ఎలా పడుతున్నాయో. లారీలో నుండి ఒక కవర్ వచ్చేసిన కాలు చుట్టుకుంది. అంత ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మధ్యలో బ్రేకర్స్ నాకు ఇబ్బంది అయిపోయింది కదా. సో ఆయనకి ఏం తెలీదు, అలా వదిలేస్తాడు అనమాట. రెండో కవర్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. అదే ప్లేస్లో ఒక కారు వెళ్తున్నప్పుడు కార్ స్క్రీన్ మీద పడ్డా కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఇన్సిడెంట్లు కూడా అవుతాయి, ఎందుకంటే అది ఒకటే వే కాబట్టి ఆయన పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఆయన ఖచ్చితంగా ఆయనకి తెలియాలి అలా కవర్స్ పడేస్తున్నాడు అని చెప్పేసి. సో చూద్దాం ఏం మాట్లాడతాడు. కవర్లు ఎగిరిపోయినాయి, కవర్లు ఎగిరిపోయినాయి. వెనకాల పడిన ప్రాబ్లం అయింది కదా, వెనక పడినప్పుడు ప్రాబ్లం అయింది కదా. రోడ్డు మధ్యలో పడిపోయినాయి అన్న. నాకు చుట్టుకుంటే ఏంటి ప్రాబ్లం? ఊపిరాలు చేయమాట. మీ అన్న ఇందాక నన్ను ఫోటో తీశాడు గోప్రో పెట్టుకుని వస్తున్నానని. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కూడా హాయ్ అని కూడా చెప్పాడు. బట్ ఆ టైంలో అయితే నేను గోప్రో ఆన్ చేసుకోలేదు, బ్యాడ్ లక్. బట్ ఈ అన్నకు ఒకటే చెప్తాను, డ్రైవింగ్ చేసినప్పుడు కొంచెం ఫోన్ వాడమాకన్నా. కొంచెం గీతా బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ అయితే కన్ఫామ్గా కావాలి. ఈ అక్క చూడండి, హెల్మెట్ మాస్క్ ఏం లేకుండా డైరెక్ట్ చున్నీయే పెట్టింది మొహాన్ని. మీరెవరు ఇలా చేయకండి. ఫ్రెండ్స్, సీ యూ అయితే నెక్స్ట్ వీడియో. బాయ్.